అవసరాన్ని బట్టి దీన్ని బట్టి వాడతాం. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్రయారిటీస్. ఓకే, ఇప్పుడు మీరు బాగా చదువుతున్నారు. వన్స్ యూ థాట్ ఆఫ్ బికమింగ్ ఏ సిఏ, బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ వన్ యూ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ విద్ ఇన్ యూ. ఇట్ మైట్ బి రైటింగ్, ఇట్ మైట్ బి డైరెక్టింగ్ ఏ సినిమా ఆర్ సంథింగ్ ఎల్స్. సో మీ ప్రయారిటీ నిన్నటి వరకు చార్టెడ్ అకౌంటెంట్ చదవాలనుకున్నాను ఫేస్ మరి. నేను ఇంతకుముందు సంజీవ్ అని మా ఫ్రెండ్ వాడు అబ్బాయి గురించి చెప్పాను. బేసికల్లీ ఎస్ హీఈస్ విత్ సంథింగ్. ఓకే, చదువుకున్నాడు. చదువు దేనికి? ఒక దీనికోసం. బట్ ప్రయారిటీ ఎస్ ఎక్కడ? హైదరాబాద్లో, టాలీవుడ్లోనా, హాలీవుడ్లోనా, లేదా బాలీవుడ్లోనా? ఓకే రైట్, ప్రస్తుతం బాలీవుడ్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. హిజ్ అంటే ప్రయారిటీస్ ఎప్పుడు అంటే ఇనీషియల్ స్టేజ్లో చదువు ప్రయారిటీ. చదువు అయిన తర్వాత తన ఫోకస్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద ప్రయారిటీ, తర్వాత తన టార్గెట్ ఏదైతే ఉందో దాని మీద ప్రయారిటీ. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయారిటీ మారుతూ వచ్చింది. చూడండి, చదువు టైంలో చదువు ప్రయారిటీ, చదువుకున్నాడు అయిపోయింది. తర్వాత మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నాడు అయిపోయింది. అంటే చదువు నుంచి మ్యూజిక్ మారింది ప్రయారిటీ, మ్యూజిక్ నుంచి ఇండస్ట్రీకి మారింది. సో దిస్ ఈజ్ ఆల్ హౌ ది ప్రయారిటీస్ విల్ చేంజ్. అండ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ప్రయారిటీస్, రీవిజిట్ దెమ్ అండ్ చేంజ్ అకార్డింగ్లీ. ఈ మార్పు కనుక మనం చేసుకోకపోతే, మన ప్రయారిటీస్ కనుక మార్చుకోకపోతే, మారుతున్న టైంలో, మారుతున్న వేగంలో ప్రాబ్లమ్ యూ మే నాట్ రీచ్ అవర్ టార్గెట్ ఫర్ ఎవర్. అసలు ఎప్పటికీ చేరుకోవాలి. ఎందుకంటే మీకు అన్ని కండిషన్స్ అన్నీ మారిపోతుంటాయి. మీరు మొదట కార్లో బయలుదేరుతారు. ఎస్, దెన్ మీరు కార్లో బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ టైం వేరు. అదే మీరు ట్రైన్ ఎక్కితే ఆ జర్నీ టైం ఇంకా తగ్గుతుంది. అదే వెన్ యూ వెంట ఇన్ ఫ్లైట్ అనుకోండి, మీ జర్నీ తగ్గింది. అప్పుడు మీరు కార్లో వెళ్ళినప్పుడు మీ ప్రయారిటీ ఏంటంటే కేవలం అక్కడ వరకు వెళ్ళవే, సరిగ్గా పని చూసుకోవడం రాదు. మీరు ట్రైన్లో ఉన్నప్పుడు యూ ఫైండ్ అండర్ 2 to 3 hours గ్రేస్ ఫర్ యూ టు అటెండ్ ది వెడ్డింగ్. మీన్ వెల్ ఇంకొక మీరు ప్రయారిటీస్ మార్చుకుని ఇంకొక కొన్ని పనులు చేసుకోవచ్చు. మీరు ప్లేన్లో వెళ్ళారనుకోండి, దో ఇట్ ఈస్ కాస్ట్లీ, యూ మే ఫైండ్ ఆల్మోస్ట్ 10 to 12 hours ఇన్ యువర్ హ్యాండ్. బేస్డ్ ఆన్ దట్ మీకు సాయంత్రం వరకు అయితే పొద్దున్న సాయంత్రం వరకు ఏం చూసుకోవచ్చు. మీ ప్రయారిటీస్ అయినా మారిపోతాయి. మీరు కార్లో వెళ్ళినప్పుడు మీ మొదటి ప్రయారిటీ కేవలం మీటింగ్ అటెండ్ అవ్వండి. ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇంకొక 2-3 గంటల టైం ఉంది, ఈలోగా ఏం చూడొచ్చు, ఎవరిని కలవచ్చు. కానీ ప్లేన్లో వెళ్ళినప్పుడు ఏమైంది, మీకు 12 గంటల టైం, ఆల్మోస్ట్ 10 గంటల టైం దొరికింది కనుక మీరు ఏం చేస్తారంటే ఎస్ ఇంత టైం దొరికింది, ఈ టైంలో మన ప్రయారిటీస్ అవుతాయి. సాయంత్రం మీటింగ్ ఈజ్ టాప్ ప్రయారిటీ, అది సాయంత్రం. కానీ అంతవరకు మీకు టైం ఉంది కదా. ఆ సాయంత్రం అంటే ఆ టాప్ ప్రయారిటీ ఉన్నది విత్ 8 to 10 hours గ్యాప్, ఇట్ వాస్ దేర్ ఫిక్స్డ్. ఈ మధ్యలో ఉంది, ఇక్కడ మళ్ళీ మీ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. అట్లాగా జీవితంలో మీరు ఏం చేయవలసిన చేంజ్ యువర్